కార్తీక పురాణం 19వ అధ్యాయం చతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిషారణ్యం ముందున్న మహామునులు అందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు నన్ను, ఓ మహాయోగి, ఓ దీనబంధవ, వేదవేందుడ మని, వేదవ్యాసుడని, అదితియుడని, సూర్యచంద్రుల నేతముగా గలవాడని, సర్వాంతర్యామిని, బ్రహ్మ రుద్ర దేవాడుచే సర్వదా పూజింపబడువాడని, నిత్యుడని, నిరాకారుడని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటి ఆధారభూతమగు ఓ నందనందన, మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమంలో, మా నివాస స్థలములు అన్ని పవిత్రమైనవి. ఓ దయామయమా, మేము సంసార బంధము నుండి బయట పడలేకుంటే మమ్మ రుద్రించము. మానవుడని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము జడయజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు దుర్గోచరుడగువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జానసిద్ధ, నీ స్తోత్ర వచనముకు నేనెంతయో సంతసించి తిని, నీకు ఇష్టమొచ్చిన వరమును కోరుకునము అని పలికను. అంత జానసిద్ధుడు, ప్రజమా, నేను సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శేషమనం పడిన యాగ వల్లే కొట్టుకొనుచున్నాము కనుక నీ పాద పద్మలపై నా ధ్యాస ముందు నట్లు అనుగ్రహింపుము. మరేంద్రియ నాకు కరలేదు అని వేడుకను. అంత శ్రీమన్నారాయణ, ఓ జానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం మట్లనే వరం ఇచ్చితిని. అదియేగాక మరొక వరం కూడా కోరుకునము ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధహీనులై అనేక పాపకారములు చేయుచున్నారు. అట్టి వారిలో పాపము పోవుటకై ఒక రథము కల్పించుచున్నాను. ఆ రథము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానులై ఆలకింపము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశైనిపై పవలించుతున్నను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసమును అని పేరు. ఈ కాలములో చేయు రథములో నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ రథము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చతుర్మాసం అందు వ్రతములు చేయలేని వారు నరక కోపన పడును. ఇట్ల చేత కూడా ఆచరింప చేయవలను, ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను. దీని మహాత్మ్యము తెలిసియుండియు వ్రతము చేయువారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధుల వల్ల కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు కాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించవలను. నా యందు భక్తి గలవారు పరీక్షించుటకే నేను ఇట్లు నిద్రావాజమున సైనితును. ఇప్పుడు నీవు వసంగిన సూత్రము తీసందల మందు భక్తి శ్రద్ధలతో పఠించేవారు నా సంధికి నిశ్చయముగా వత్తురు. శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రం కేగి శేషపానుపై మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస వ్రతం మహత్యము ఉపదేశించెను. ఈ వృత్తాంతము అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను. నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము మును పొంగములందరూ ఈ చతుర్మాస వ్రతం ఆచరించి దండలై వైకుంఠము కరిగిరు. ఇట్లు కంద పురాంతరగా వశిష్ఠపోత కార్తీక మహత్య మండలి ఏకోన విశాధ్యాయము
19వ రోజు పారాయణ సమాప్తం. తప్పులంతా క్షమించండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.